విధి అతన్ని చిన్న చూపు చూసింది. 6 నెలల వయసులో పోలియో మహమ్మారి అతనిపై దాడి చేసింది. దాంతో ఊహ తెలియక ముందు నుండే మంచానికే పరిమితమైనాడు. వయసు పెరిగే కొద్దీ ఆ వ్యక్తిలో కసి పెరిగింది. దివ్యాంగునిగా తాను ఎదుర్కొన్న బాధలతో పాటు ప్రత్యక్షంగా దివ్యాంగులు పడుతున్న కష్టాలను చూసి నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు. దివ్యాంగుడైనప్పటికీ సాటి దివ్యాంగులకు సాయపడుతూ దివ్యాంగ శ్రామికునిగా మారాడు. డిసెంబర్ 2వ తేదీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మీకోసం ఆ వ్యక్తి కథ ఏంటో ఇప్పుడు చెప్తా. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో షేక్ సందాని నివసిస్తున్నాడు. అతడు 6 నెలల వయసులో పోలియో మహమ్మారి బారిన పడి దివ్యాంగుడిగా మారాడు. తన తోటి పిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ గెంతులేసుకుంటూ ఉంటుంటే వారిని కళ్ళప్పగిస్తూ చూస్తూ ఉండేవాడు. వయసు పెరిగే కొద్దీ చదువుకోవాలన్న పట్టుదల పెరిగింది. తల్లిదండ్రులు రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటే సందాని మాత్రం తనకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సొమ్ముతో జాగ్రత్తగా ఇంటర్ వరకు చదువుకున్నాడు. అనంతరం ఒక సంస్థలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ అనేక మంది దివ్యాంగుల జీవితాల్లో ఇప్పుడు వెలుగులు నింపుతున్నాడు. పెన్షన్లు తీసుకోవటం తప్పితే తమకంటూ పథకాలు ఉన్నాయి అని తెలుసుకోలేని దుస్థితిలో ఉన్న దివ్యాంగులను గుర్తించి వారంతా ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా తన వంతు తోడ్పాటు అందిస్తున్నారు. తన కన్ను చూపు మేరలో దివ్యాంగులు కనిపిస్తే వారితో ఆత్మీయంగా మాట్లాడి పింఛన్ కాకుండా వేరేమైనా ప్రభుత్వ పథకాలు మీకు అందుకుంటున్నారా అని వారిని విచారించి ఎవరికైనా రాకుంటే వాటిని వారికి అందేలా దగ్గరుండి అధికారులతో మాట్లాడి వాటిని వారు అందుకునేలా చూస్తూ దివ్యాంగులకు ప్రస్తుతం ఇప్పుడు ఆత్మీయ బంధువుగా మారిపోయాడు. బస్సు పాసు మొదలుకుని ముద్రా లోన్ వరకు అర్హులైన దివ్యాంగులు వాటిని అందుకునే వరకు సుబాని దగ్గరుండి సాయం చేస్తూ అందరి చేత షహబాష్ సుబాని అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు సుమారు 70 మంది దివ్యాంగ విద్యార్థులకు బస్సు పాసులు ఇప్పించాడు. అంతేనా, 283 మందికి రైల్వే పాసులు ఇప్పించాడు. వారితో పాటు 184 మంది దివ్యాంగులకు ముద్రా లోన్లు ఇప్పించాడు. అనేక మందికి హీరింగ్ మిషన్లు, నడిచే పరికరాలు ఇప్పించాడు. తనకు వచ్చే పెన్షన్ తాను పనిచేస్తే వచ్చే జీతంలో కొంత మొత్తం వెచ్చించి తోటి దివ్యాంగులకు సాయపడుతూ ఉన్నాడు. వారికి పని చేసిన తర్వాత నీ వల్ల మాకు లబ్ధి జరిగింది అని వారు చెబుతున్నారని, వారి దీవెన్లే తనకు కరోనా వంటి మహమ్మారి నుండి కాపాడింది అంటూ సందాని చెప్పాడు. తన భార్యకు హీరింగ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ తన కుటుంబం ప్రస్తుతం సంతోషంగా ముందుకు వెళ్తుందని సందాని తెలిపారు. తన తోటి దివ్యాంగుల నుండి ఫోన్ కాల్ వస్తే వెంటనే వెళ్లేందుకు వీలుగా 40,000కు పైగా విలువైన బైకు కొనుక్కుని సందాని ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మరి ఇలాంటి దివ్యాంగుడైన సందానికి మనం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హ్యాట్సప్ చెప్దామా అని మన దగ్గరికి వస్తే ఫస్ట్ వాళ్ళకి మనం సమయం ఇవ్వాలి. లేదు వాళ్ళ దగ్గర అసలు ఏమీ ఉండదండి, మనల్ని ఒత్తు చెల్లితో అదేదో ఛార్జీ డబ్బులు తీసుకొని వచ్చేస్తుంటారు. మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పని పూర్తి చేసి వాళ్ళకి ఛార్జీకి డబ్బులు లేవా, టిఫిన్ లేదా, ఇలాంటివన్నీ కూడా మనం చిన్న చిన్నవే, చాలా చిన్నవి. టిఫిన్ చాలా చిన్నది, ఛార్జీ డబ్బులు 100-200 చిన్నవి. ఇలాంటివన్నీ కూడా మనం ఇచ్చి వాళ్ళ పని పూర్తి చేసి పంపిస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. లైఫ్ ఎలా సెటిల్ అవుతుందంటే ఒక పెన్షన్ ఇప్పించిన, ఒక బస్ పాస్ ఇప్పిస్తే స్టూడెంట్కి బెనిఫిట్, ఇలాంటి ఎన్నో, ఒకటి కాదండి ఎన్నో పనులు. ఇప్పుడు మామూలుగా వృద్ధులు ఉంటారు, వయోవృద్ధులు ఉంటారు. నాకేంటంటే నేను ఏదైనా పల్లెటూరు పోయినప్పుడు అయ్యా మాకు తోపుడు బండి కానీ ఇలాంటివన్నీ ఇప్పించమంటే వీటికి కూడా స్కీమ్స్ ఉంటాయి. ఎమ్మెల్యే గారి దగ్గరకో ఎలా అర్జీ రాసుకోవటం కూడా తెలియదు. అయ్యా నేను పలానా ఫ్రమ్ అడ్రస్ ఇట్లా అడ్రస్ పెట్టి వాళ్ళు రాసుకోవడం కూడా తెలియదు. వాళ్ళ చేత అర్జీలు రావించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి అవన్నీ జరిగినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి పనులన్నీ కూడా నేను దాదాపు 700 చిల్లర వరకు చేశానండి. దాదాపు 70 మంది వరకు కూడా బస్ పాస్లు ఇప్పించాను. దాదాపు 283 రైల్వే పాస్లు ఇప్పించాను. దాదాపు 184 వరకు కూడా ఈ ముద్రా లోన్స్ కానీ, తర్వాత కార్డులు కానీ, హియరింగ్ మిషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నాకు చేతనైంది. ఇప్పుడు దాదాపు నాకు 6,000 పెన్షన్ వస్తుంది సార్. నేను ఏదో ఒక చిన్న అకౌంటెంట్గా చేసుకొని ఏదో 10,000 రూపాయలు సంపాదించుకుంటున్నాను. ఇలాంటి సందర్భాల్లో కొంచెం నా ఆఫీస్కి లీవ్ పెట్టుకొని
ఏదో వాళ్ళకి ఛార్జీ డబ్బులు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి పని చేసి పంపించడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పని అయిన తర్వాత అయ్యా మేము చాలా చోట్ల తిరిగాము, అధికారులు చుట్టూ తిరిగి ఆడికి వెళ్ళమంటున్నారు, వీళ్ళకి వెళ్ళమంటున్నారు, కరెక్ట్గా మాకు లొకేషన్ చూపించట్లేదు, ఈ లొకేషన్ మీరు చూపించారు, మీ వల్ల మాకు బెనిఫిట్ అనేది చాలా అయింది సందాని గారు, ధన్యవాదాలని చెప్తుంటారు. ఆ పుణ్యమేనేమో కరోనా నుంచి నేను తప్పించుకున్నాను. కరోనా నాకు నాకు సోకింది, అయినా కూడా నేను దాని నుంచి బయటపడ్డాను. ఇక ఏదో చిన్న బండి మీద నా బతుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకున్నంతలో నాకు ప్రభుత్వం నుంచి ఇస్తున్న సహకారాన్ని కానీ, నాకు ఇప్పటివరకు నాకు అధికారులు అందించినటువంటి ప్రోద్బలానికి కానీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి. నేను ఒక బస్ పాస్కి వెళ్ళినా, ఒక ట్రైన్ పాస్కి వెళ్ళినా, లేదో కలెక్టర్ గారి దృష్టికి ఏదైనా ఒక అంశం తీసుకెళ్ళినా వాళ్ళు స్పందించే విధానం కానీ చాలా బాగుందండి. ప్రభుత్వం అని కాదు, ప్రతి ఒక్క అధికారి కూడా వారు తమ బాధ్యతల్ని, తమ విధుల్ని హ్యాపీగా ప్రశాంతంగా మాకు సహకరించబట్టే మేము ఏదన్నా అర్జీ పెట్టుకుంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దానికి ఒక రసీదు ఇవ్వటము, మీ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందమ్మా అని మమ్మల్ని అడగటము చాలా బాగుందండి ఈ సిస్టము. దివ్యాంగుడు అయ్యండి మళ్ళీ ఇతర దివ్యాంగులు చేయాలని నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? సార్ నేను ఏకేవికే కాలేజీలో చదువుకునే సందర్భంలో ఒక దివ్యాంగురాలు, అంటే నేను 2012 సంవత్సరం సార్, అది నాకు ఎట్లా జరిగిందంటే అది ఒక షార్ట్లో చెప్తాను. నేను నా ఫ్రెండ్స్ హరీష్ కుమారు, వంశీ అని మిత్రులు ఉండేవాళ్ళు. మేము మామూలుగా ఏంటంటే మా అమ్మ నాకు 20 రూపాయలు కొనుక్కోవడానికి ఇచ్చేది, బస్ పాస్ చేసి 20 రూపాయలు ఇచ్చేది. నేను ఆ 20 రూపాయలని తీసుకెళ్ళి కొనుక్కునేవాడిని. అప్పుడు ఒక దివ్యాంగురాలు నాకు అదే మెంటల్ అమ్మాయి, నేను ఆ 20 రూపాయలు 10 రూపాయలు ఆమెకి ఇస్తూ వచ్చా. నేను వచ్చేది ఎలా అంటే మంగమూరు బస్ దిగి ఆ టర్నింగ్లో వచ్చే భిక్షగాళ్ళు ఉంటారు కదండి, అప్పుడు మెంటల్ అమ్మాయికి రోజు 10 రూపాయలు ఇచ్చేవాడిని. నేను అలా ఒక 100 days చేసిన తర్వాత నాకు కూడా ఏమంటే ఆకలేసి నేను అంటే పొదుగుకులు ఇవ్వాలా అనిపించింది. పొదుగుకులు ఇవ్వాలా అనిపిస్తే నేను ఇవ్వాల. నేను దాదాపు ఒక 6 నెలలు అటు పోవటం మానేసా. అదే అమ్మాయి దాదాపు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయి దాదాపు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అప్పుడు నాకు అనిపించింది, నేను ఒక 10 రూపాయలు కనుక ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. అట్లా నేను అనుకున్నాను. మా ఫ్రెండ్స్కి అందరికీ అప్పటికప్పుడే ఫోన్ చేసుకొని, నాకున్న సర్కిల్లో మా ఫ్రెండ్ హరీష్ కానీ చాలామంది ఉన్నారు, దాదాపు నాకు అప్పుడే ఒక టీం ఉండేది, వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ అయ్యి వచ్చిన డబ్బులతోటే అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఆమెను చేర్పించి, మేము హామీ అండి, ఏమో మా అక్క, అప్పుడు ఏదో రిలేషన్ చెప్పాలి కదండి, ఇప్పుడు మేమేంటే స్టూడెంట్లు అండి, మీకేం పని అయ్యా చదువుకొని పోండి అంటారు, ఏమో మా అక్క ఇట్లా అని చెప్పేసి ఆమెని చేర్పించేసేసి ఆ తర్వాత ఒక మెంటల్లీ వాళ్ళకి శిక్షణ ఇచ్చే సంస్థలో చేర్పించి ఆమె మెంటల్గా బాగు చేయించి, ఆమెది కడకుదురు అంట ఎక్కడో మనకు తెలియదు, ఆమె వాళ్ళ ఊరు పంపించేసేసి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నా ఫస్ట్ జర్నీ అనేది నేను అలా స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసి తర్వాత ఈ బెగ్గర్స్ ఉండేవాళ్ళు ఎక్కువగా, ఇప్పుడు లేరులేండి, ఇప్పుడు కొంచెం దివ్యాంగులు వచ్చేసరికి వాళ్ళు రాగానే వాళ్ళ ఇష్యూ వింటే నీకంటే చేయాలంటే కొంచెం రిస్క్తో కూడుతుంది, రిస్క్ అనిపించడం లేదా వాళ్ళకి? సార్ నాకు రిస్క్ లేదు సార్, అంటే ఒక తృప్తి ఉంది. మనం ఒక గుడికి వెళ్తే అలా ఫీల్ అవుతాం సార్, నాకు ఇక్కడికి వస్తే నాకు అలాగనే ఫీల్ అవుతుంది. అంటే ఎలా ఉంటుందంటే సార్, నాకు ఆత్మసంతృప్తి ఉంది దీంట్లో ఎక్కువగా, నేను దానికోసమే చేస్తున్నా, దానికి మించింది ఏం లేదు. నాకు బీపీ ఏం లేదంటే, నాకు సినిమాకి పోయినా ఎంత తృప్తి వస్తుందో, గుడికి వెళ్తే ఎంత తృప్తి వస్తుందో, నాకు అదే తృప్తి నా సగటు వికలాంగులకి నేను చేయగలుగుతున్నప్పుడు నేను అదే ఉన్నాను. నేను ఒక బస్ పాస్కి పోయినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డానో, నేను ఒక ట్రైన్ పాస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడ్డానో, నా భార్యకి నేను హియరింగ్ ఇంపైర్డ్ సార్, నా భార్య ఇప్పటి వరకు కూడా ఆమెకి లేదు, సర్టిఫికేట్ లేదు, సంబంధిత సర్టిఫికేట్ డఫ్ సర్టిఫికేట్ లేదు. నేను తిరిగినప్పుడు నేను బాధపడ్డాను. ఆ బాధ అనేది నేను తెలియకపడ్డాను, ఎవరిని కలవాలి ఏంటో నాకు తెలియకపడ్డాను. ఆ బాధ అనేది నా సాటి వికలాంగులు పడకూడదు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకొని ప్రభుత్వాన్ని నిందించకూడదు సార్, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఏదో జరగనంత మాత్రాన, లేదా ఆయనకేదో కరెక్ట్గా సమాచారం తెలియనంత మాత్రాన మాకు ప్రభుత్వం చేయలేదంటే కాదు సార్, కరెక్ట్గా నీకు సమాచారం చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. బట్ జెన్యూన్ కేసు తీసుకెళ్ళినప్పుడు ఏమైనా రిజెక్ట్ అయినప్పుడు ఏమన్నా పరిస్థితులు చేయాలంటే వచ్చాయి సార్, వాటిని కూడా ఏంటంటే మళ్ళీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా సక్సెస్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్.
అంటే ఇప్పుడు నువ్వు కనబడితే సందాని మా సందాని అంటారు అనుకుంటున్నారు, నీకు ఎలా ఉంటుంది వాళ్ళు అనుకుంటే? తృప్తిగా ఉంటుంది సార్, అంతే తృప్తిగా ఉంటుంది. భవిష్యత్తులో ఇంకేమైనా చేయాలనుకుంటున్నావా? ఇంతే సార్, పరోపకారార్థం ఇదం శరీరం. వివేకానందుడు ఒక మాట అన్నాడు, ఎవరి శరీరాలైతే పరుల సేవ కోసం సిక్కి శల్యమైతే వారు అదృష్టవంతులు అన్నారు. ఆ సిక్కి శల్యమైపోయే వాళ్ళలో నేను మొదటి ఉండాలి. నీకు మీ ఆవిడ నుంచి, మీ భార్య నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంటుంది? నా భార్య అయితే ఎవరికి లేదు, నీకెందుకండి, మీరే వెళ్తుంటారు, మీకు వచ్చే ఆదాయమే ఎంత, మీరు సేవా కార్యక్రమాలు ఇవి అంటుంటారు, ఆఫీస్ టైం ఏంది, మీరు సగం లీవ్లే ఉంటాయి, ఇలాంటి ఉన్న ఈ జాబ్ పోతే మీకేమవుతుందంటే, నేను ఒకటి సార్ నేను నమ్మింది, ఈరోజు నాకు ప్రభుత్వం 6,000 ఇస్తుంది, 6,000లో నేను ఒక 1,000 రూపాయలు నేను పెట్టలేనా? నాకు చదువుకున్న ఈ సమాజం నాకు ఎంతో ఇచ్చింది. ఒకప్పుడు నాకు బస్ పాస్ తీసుకోవడానికి డబ్బులు లేకపోతే మా తల్లి కూలి పని సార్, మా నాన్న దర్జీ మిషన్ కుడతాడు, వాళ్ళ సంపాదనతోనే నేను నాకు దాదాపు 74 కుట్లు పడ్డాయండి. 74 కుట్లు పడ్డాయి. అంతే, మరీ పూర్ ఫ్యామిలీ. ఒకరోజు తిండికి లేకపోతే నాకు ఎట్లా ఉంటుందో తెలుసు. ఎవరు కూడా మా వాళ్ళు, ఇక్కడ కుమారి గారని ఒక ఆమెను తీసుకొచ్చా, ఆమె గుడి ముందు నిలబడితే ఆమె భిక్షకత్త అనుకొని నాకు రూపాయి ఇచ్చారంట. అలాంటి అవమానాలు మా వాళ్ళు ఎంతమంది పడుతున్నారో, కనీసం నా చూపు ప్రసరించినంత మేర వికలాంగులకి, దివ్యాంగ సోదరులకి నేను చేతనైన సాయం చేయాలి. రేపు పోతాను సార్, అందరూ మట్టిలో కలిసిపోయే వాళ్ళమే. ఈరోజు ఉంటాం. ఇప్పుడు నీకు పుట్లు అన్నావు, అసలు ఏం జరిగింది? నీకు పుట్టుకతో నువ్వు దివ్యాంగుడు కదా? సార్ నాకు పుట్టుకతోనే దివ్యాంగుని కాదు సార్, నేను పుట్టినప్పుడు బాగానే ఉన్నాను. నాకు 6 నెలల పిల్లోడప్పుడు పోలియో సోకింది. నా తల్లిదండ్రుల అజాగ్రత్త, కొంచెం వాళ్ళకి టెక్నాలజీ గురించి తెలియకపోవటం, సమయానికి నేను ఆ డ్రాప్స్ అనేది తీసుకోకపోవటం వల్ల నాకు ఒక కాలు, ఒక చెయ్యి, అంతే, మామూలుగా చెప్పాలంటే ఏం పని చేయదు సార్. ఇంతే, నాకు ఒక చెయ్యి మాత్రం పనిచేస్తుంది, ఒక చెయ్యి తలకాయ మాత్రం పనిచేస్తుంది. సరిగా నిలబడలేను, సరిగా కూర్చోలేను. పుట్లు ఎందుకు పడ్డాయి అంటారు సార్? నాకు ఆపరేషన్ చేశారు సార్, బడల తిరుపతిలో నాకు ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి కూడా నేను కొంచెం నిలబడి నడుచుకుంటూ నా పని ఏదో నేను చేసుకుంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ.